ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। భగవద్ భక్తులందరికీ కూడా ఈ డివోషన్ విలేజ్ అనే కార్యక్రమానికి స్వాగతము సుస్వాగతము. ఈరోజు మనం భగవద్గీతలో సారాంశము, భగవద్గీత ఒక సారాంశం గురించి మనం చర్చ చేసుకుందాము. ఎందుకంటే భగవద్గీత అనగానే చాలామందికి చాలా ఆలోచనలు ఉన్నాయన్నమాట. కొంతమంది అనుకుంటారు భగవద్గీత తర్వాత మనం ఎంబీఏ కోర్స్ చేద్దాము, భగవద్గీత చదివితే మనం మంచి గొప్ప మేనేజర్ అవుతాము. లేకపోతే కొంతమంది ఎవరైనా చనిపోయారనుకోండి, అక్కడ భగవద్గీతని సౌండ్ పెడతారనమాట. అంటే ఇట్లా ఎన్నో విధాలుగా భగవద్గీత వాళ్ళ ఉపయోగాలు మనం ఎన్నో ఇతర అని అనుకుంటున్నారు. కానీ నిజంగా భగవద్గీత వల్ల ఏం ఉపయోగం అంటే వాట్ ఈజ్ ద ఎసెన్స్, సారాంశం అనేది కృష్ణుడే భగవద్గీత చెప్పాడు అన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా ఒక గోల్ రీచ్ అవ్వాలి అంటే మధ్యలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఆ గోల్ మనం రీచ్ అవ్వడానికి ఫోకస్ లేకుంటే మధ్యలో చాలామంది ఫెయిల్ అయిపోతుంటారు అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, మనము చక్కెర ఉంటుంది, షుగర్ అంటే చెరుకు ఉంటుంది. చెరుకు ఫ్యాక్టరీలో వేసినట్లయితే చివరిగా షుగర్ వస్తుంది, అండ్ మధ్యలో మొలాసిస్ అని చాలా ఇతర మధ్యలో బై ప్రోడక్ట్స్ వస్తుంటాయి. కానీ ఆ బై ప్రోడక్ట్ అనేది యాక్చువల్ ప్రోడక్ట్ కాదు. యాక్చువల్ ప్రోడక్ట్ ఏమి, షుగర్ క్యాన్ పెడితే చక్కెర వస్తుంది. అట్లా భగవద్గీత ఎసెన్స్ ఏమంటే మనం అందరూ కూడా కృష్ణ భక్తులు కావాలి. కృష్ణుడు భగవద్గీత ఎందుకు చెప్పాడు అంటే మనం అందరూ కూడా అల్టిమేట్గా కృష్ణ చైతన్యాన్ని తీసుకోవాలి. అది ఎసెన్స్ అన్నమాట. ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజు ఉన్నాడు, గొప్ప రాజు. ఆ రాజు మంచి కృష్ణ భక్తుడు అంట. ఆయన కృష్ణుడి కోసం ప్రార్థన చేశాడంట చాలా సంవత్సరాల పాటు. కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడంట. రాజుగారు మీకు ఏం కావాలి అని అడిగాడంట. రాజు అన్నాడంట, నాకేం అక్కర్లేదు స్వామి, ఒకటి చిన్న కోరిక ఉంది. ఏం చెప్పు నాయనా అంటాడంట కృష్ణుడు. నాకు ఎలా అయితే మీరు దర్శనం ఇచ్చారో నా రాజ్యంలో అందరికి కూడా మీరే దర్శనం ఇవ్వాలి అంటాడంట. సరే నేను ఇస్తాను, దర్శనం ఇవ్వడానికి ప్రాబ్లం లేదు, వాళ్ళకు అవసరమా కనుక్కో అన్నాడంట. లేదు స్వామి, మా రాజ్యంలో అందరూ కూడా చాలా ఇష్టం మీరంటే, కృష్ణుడు అంటే వాళ్ళకి చాలా భక్తి ఉంది, ఖచ్చితంగా మీ దర్శనం చేసుకుంటారు, మీరు మా రాజ్యానికి రండి అంటాడంట భగవంతుడు. భగవంతుడిని విన్నపిస్తాడు రాజు. సరే కృష్ణుడు ఏం చేస్తాడు, ఇంకా రాజు పాపము విజ్ఞప్తి చేస్తున్నాడని నేను వస్తాను, కానీ ఒక షరత్ ఏమంటే, నేను మీ యొక్క రాజ్యం బయటన ఒక పెద్ద కొండ ఉంది, ఆ కొండపైన ఉంటాను, మీరు అందరూ కూడా అక్కడికి రండి, రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను అక్కడ ఉంటాను, మీరు కూడా రండి అని చెప్పి ఆ రాజుకి కృష్ణుడు స్వయంగా చెప్తాడు అన్నమాట. సో రాజు చాలా ఆనందపడిపోతాడు, కృష్ణుడే స్వయంగా వచ్చి దర్శనం ఇస్తాడు మన ప్రజలందరికీ అని చెప్పి అందరికీ దండోపతండాలుగా మొత్తం రాజ్యం అంతా దండోర కొట్టిస్తాడు. రేపు ఈ సమయానికి అందరూ కూడా ఆ కొండపైనకి రావాలి అని చెప్పి అందరూ కూడా చాలా ఆనందపడిపోతాడు. భగవంతుని మనం దర్శనం చేసుకుంటాము, కృష్ణుడు స్వయంగా వస్తున్నాడు అని చెప్పి అందరూ కూడా పెద్దగా గుంపులుగా వెళ్ళి తయారయ్యి బయలుదేరుతుంటారు అన్నమాట. బయలుదేరుతుంటే కొద్ది సమయం అంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట పెద్ద కొండలాగా రాగి నాణ్యాలు గుంపులుగా ఉన్నాయన్నమాట. చాలామంది భక్తులు చూశారు, ప్రజలు చూశారు,
అబ్బబ్బా రాగి నాణ్యాలు అక్కడ ఉన్నాయి, యూనో మనం పోయి తీసుకుందామని చెప్పి కొంతమంది వెళ్ళి ఆ రాగి నాణ్యాల కోసం తీసుకోవడానికి వెళ్ళిపోయారు. కొంతమంది అట్లా వెళ్ళిపోయారు. సరే మిగతా వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు. కొద్ది సమయం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ సిల్వర్ ఆ నాణ్యాలు ఒక గుట్టు ఉందన్నమాట. సో అబ్బా ఇక్కడికి వస్తే ఏంది స్వామి, ఇక్కడ మంచి సిల్వర్ ఉందని చెప్పి అక్కడికి అందరూ సగం మంది ఇంకొంతమంది వెళ్ళిపోయారు అనమాట. ఇంకొద్ది ముందు దూరం వెళ్తే బంగారు నాణ్యాలు ఉన్నాయన్నమాట. అరే రే 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 కృష్ణుడిని ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఆయన ఎక్కడికి పోడు అని చెప్పి చాలా మటుకు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు అనమాట బంగారు నాణ్యాలు తీసుకోవడానికి. రాణి చెప్తుంది, మీరేం మనుషులు, అక్కడ కృష్ణుడు వెయిట్ చేస్తున్నాడు, బంగారు నాణ్యాలు అంత అవసరమా, కృష్ణుడి దర్శనానికి వెళ్దాము, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకోవచ్చు అంటాడు రాణి. అందరూ కూడా ఎవరి మాట వినరు, అందరూ బంగారు నాణ్యాలు పరిగెత్తా వెళ్ళిపోతారు, అంత మ్యాక్సిమం వెళ్ళిపోతారు. చివరికి రాజు రాణి ఇద్దరు ముందుకెళ్తూ ఉంటారు. ముందుకెళ్తే అక్కడ ముందర డైమండ్స్ కనబడతాయి. డైమండ్స్ కనబడితే ఈ రాణి కూడా వెళ్ళిపోతుంది, నాకు డైమండ్స్ అంటే చాలా ఇష్టం స్వామి, మళ్ళీ చూద్దాంలే అని చెప్పి ఆమె కూడా డైమండ్ కోసం వెళ్ళిపోతుంది. చివరిగా కృష్ణుడి దగ్గరికి రాజు మాత్రమే వెళ్తాడు అనమాట. అప్పుడు అడుగుతాడు అనమాట, ఎక్కడ పోయినారు, మీ వాళ్ళంతా వస్తా అన్నారు రాలేదు అంటారు. అప్పుడు ఆ రాజు చెప్తాడనమాట, అది జరిగింది అంటే భగవంతుడికి తెలుసు, అంటే వీళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రలోభాలతో మనమందరూ కూడా ఈ భక్తి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాము, కానీ అందరికి కూడా కృష్ణుడే కావాలి, కృష్ణుడు ఎట్లా పొందాలి అని తెలీదు అని భగవంతుడు తెలుసు. కాబట్టి ఇది పరీక్ష చేద్దామని రాజుకి ఇట్లా గుణపాఠం చెప్తాడు అన్నమాట భగవంతుడు. సో ఎట్లా భగవంతుడి యొక్క చరమ సారాంశం ఏంది భగవద్గీత యొక్క అంటే, మంచి శ్లోకం ఉంది, దాని యొక్క శ్లోకము తాత్పర్యం చదువుదాం ఇక్కడ. అధ్యాయం 18 శ్లోకం 65. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామేవశ్య సత్యంతే ప్రతిజానయతి ప్రియోసిమే. అంటే ఏమంటే, ఎల్లప్పుడూ నన్ను గూర్చి చింతింపుము, నా భక్తుడు కమ్ము, నన్ను పూజింపుము మరియు నాకు నమస్కరించుము, ఈ విధముగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుకుందువు, నీవు నాకు మిక్కిలి ప్రియ మిత్రుడొకడిచే నేను నీకిది వాగ్దానం చేస్తుంటిని. కృష్ణుడు స్వయంగా వాగ్దానం చేస్తున్నాడు. ఏం చేయమంటున్నాడు ఇక్కడ భగవంతుడు? మన్మనా మద్భక్తో ఏం చెప్తున్నాడు? నన్నెప్పుడు చింతింపుము అంటే, సో ప్రహ్లాదుడు ఏం చేస్తాడంటే భాగవతంలో నవవిధ భక్తి అని చెప్తారన్నమాట. భక్తి ఎలా చేయాలని చెప్పి ఒక స్టెప్స్ చెప్తాడు. మనకైతే ఇప్పుడు 5 స్టెప్స్ టు సక్సెస్ అని, లేకపోతే 7 స్టెప్స్ టు అని చాలామంది ప్రవచనాలు చెప్తుంటారు. అట్లనే ప్రహ్లాదుడు కూడా ఏం చెప్తున్నాడంటే నవవిధ భక్తి చెప్పాడు అన్నమాట. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, వందనం, పాదసేవనం, సాఖ్యం, ఆత్మనివేదనం. సో ఇట్లా నవవిధ భక్తి అని 9 టైప్స్ చెప్పారనమాట. ఫస్ట్ శ్రవణం అంటే భగవంతుడి గురించి స్మరించాలంట. అంటే ఎప్పుడు కూడా శ్రవణం చేయాలి. శ్రవణం అంటే రోజు మనం హరే కృష్ణ మంత్రం జపం చేస్తాము, లేకపోతే విష్ణు సహస్రనామం జపం చేస్తాము. అట్లా శ్రవణం అనేది ఆ జపం చేసింది వినాలన్నమాట. శ్రవణం అంటే భగవంతుడి గురించి మనము వినాలి. సెకండ్ వచ్చేసి కీర్తనం. కీర్తనం అంటే హరినామ స్మరణ చేయడము, భజన చేయడము, లేకపోతే మన గ్రామాల్లో కూడా చాలామంది భజన చేస్తుంటారు. అట్లా విష్ణు సహస్రనామం చెప్పడం, ఇవంతా కీర్తనం. ఇవి రెండు కరెక్ట్గా చేసినట్లయితే మనము భగవంతుడిని స్మరించవచ్చు, అంటే భగవంతుడు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అట్లా ఈ యొక్క ప్రహ్లాదుని మహారాజు ఈ నవవిధ భక్తి గురించి చాలా స్పష్టంగా చెప్పారనమాట. ఎందుకంటే మనం చూసినట్లయితే భగవంతుడికి స్మరిస్తూ చాలామంది భక్తులు అయ్యారనమాట. ఇప్పుడు రుక్మిణీదేవి కృష్ణుడి గురించి ఏమీ తెలియదు ఆమెకు. అంటే తెలియదంటే ఆయన ఎప్పుడు చూడలేదన్నమాట. కానీ కృష్ణుడి గురించి వింటూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు వింటుంటే ఆయన వింటూ కృష్ణ భక్తురాలు అయిందన్నమాట. శబరి మనకి రామాయణంలో చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. శబరి ఏం చేస్తుందంటే ఒక ట్రైబల్ లేడీ,
షీస్ ఏ ట్రైబల్ లేడీ. ఆమె వాళ్ళ గురువు గారు చెప్తారనమాట, రాముడు వస్తాడమ్మా ఇక్కడికి, నీకు దర్శనం ఇస్తాడు అని చెప్పి వాళ్ళ గురువు చెప్తారనమాట. చెప్తే ఈమె ఏం చేస్తుందంటే ప్రతిరోజు ఆమెన్న ఆశ్రమాన్ని మంచిగా కడిగి రాముడు వస్తాడు మన ఇంటికి అని చెప్పి అడవికి వెళ్ళి మంచి పండ్లు తెచ్చి ఈరోజు రాముడు వస్తాడని వెయిట్ చేసేదన్నమాట. అంటే భగవంతుడు ఇక్కడికి వస్తాడు అని చెప్పి ప్రతిరోజు కూడా ఇదే పని చేసేది. ఏం పని? ఆశ్రమం అంతా కడగడము, అడవికి వెళ్ళడము, మంచి పండ్లు తెచ్చి పెట్టడం అన్నమాట. అంటే ఇలా కొన్ని వందల సంవత్సరాలు శబరి చేసింది. చేసి భగవంతుడు వస్తాడని నిరీక్షించింది. ఇది నిజమైన భక్తి అన్నమాట. అంటే రాముడు వచ్చాడు, ఆమె ఆతిథ్యం స్వీకరించాడు, ఆమె పెట్టిన పండ్లు, ఎంగిలి చేసిన పండ్లు తిన్నాడు, కొద్ది సమయం ఉన్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఆమె ఇన్ని సంవత్సరాలు భగవంతుడు వస్తాడు నిరీక్షణ చేసింది అన్నమాట. ఇది నిజమైన భక్తి. ఇంత గొప్ప భగవంతుడికి ఎట్లా సేవ చేయాలి, ఎలా నిరీక్షించాలి మనం చెప్తుంటాం. మీరు చూసినట్లయితే మన ఇంట్లో ఎవరన్నా ఈ టయానికి వస్తారు అంటే ఆ టయానికి రాలేదనుకో, ఇప్పుడు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్, ఇతని కోసం మనం వెయిట్ చేస్తున్నాము కానీ రాలేదు. చూడండి, రాముడి కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాము. ఇది మనం నేర్చుకోవాలన్నమాట. ఇది ఏం నేర్చుకోవాలంటే, భగవద్భక్తి అంటే మనం పోయి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఎంతసేపు చేసుకుంటాము? కొన్ని సెకండ్లు చేసుకుంటాం అంతే. కానీ అది ఎంత ముఖ్యమో, దర్శనం చేసుకోవడం ఎంత ముఖ్యమో, కానీ శాస్త్రము ఆచార్యులు ఏం చెప్తున్నారంటే భగవంతుడిని కళ్ళతో కాదు చూడాల్సిందంట, చెవులతో చూడాలంట. ఏం చేయాలంటే కళ్ళతో, చెవులతో చూడాలంటే భగవంతుడి దర్శనాన్ని చెవులతో చూడాలంట. చెవులు అంటే ఏంది? వినాలి. మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి, ఈ శాస్త్రం గురించి వింటూ ఉంటే మనలో మార్పు వస్తుంది. ఆ మార్పు అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే అందుకే శ్రవణం చేయాలి అంటే భగవంతుడి గురించి వినాలి. మనకి వినాలంటే మనము పొద్దున్న లేస్తే పాలిటిక్స్ గురించి, క్రికెట్ గురించి, ఫిలిం స్టార్స్ గురించి అందరూ కూడా డిస్కస్ చేసేది మూడింటి గురించి. అంటే అందరూ శ్రవణం చేసేది దీని గురించి. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు వస్తారు, కొత్తగా సినిమా ఏం రిలీజ్ అయింది, ఇండియా శ్రీలంక మ్యాచ్ గెలిచిందా, అంటే ప్రజలందరూ కూడా ఈ శ్రవణంలో ఉంటారన్నమాట. శ్రవణంలో ఉంటే మనకు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. భౌతికంగా కూడా ఎటువంటి క్రికెట్ వల్ల, ఈ పాలిటిక్స్ వల్ల, ఈ యొక్క ఫిలిం స్టార్స్ వల్ల వాళ్ళే మంచిగా అభివృద్ధి చెందుతున్నారు. కానీ సామాన్య ప్రజలు దాని గురించి ఆలోచించడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు. కానీ ఆ స్మరణలోనే ఉంటారన్నమాట. మొత్తం ఫేస్బుక్లో, ట్విట్టర్లో డిస్కషన్స్ అన్నీ ఇవే ఉంటాయి అన్నమాట. కానీ భగవంతుని స్మరించాలంటే చాలా కష్టం అన్నమాట. అంటే మనం ఉన్న ఈ ఎన్విరాన్మెంట్లో అది కష్టతరం అయిపోయింది అన్నమాట. కానీ వైదిక సంస్కృతిలో మనకి ఎలా ఉండేదంటే, మార్నింగ్ లేస్తే భగవద్గీత చదువుకోవడము, మధ్యాహ్నం పూట రామాయణం చదువుకోవడము, సాయంకాలం పూట భాగవతం చదువుకోవడం, ఇలాంటి ఒక సంస్కృతి అనేది ఉండేదన్నమాట. మన గ్రామాల్లో హరికథ, బుర్రకథ చెప్పేవాళ్ళు అన్నమాట. కాబట్టి ఈ సంస్కృతి మనకు లేదు ఇప్పుడు. మన సంస్కృతి ఒకటే ఒకటి సంస్కృతి. మనకి ఏం సంస్కృతి? అందరూ కూడా సోషల్ మీడియా ప్లస్ టెలివిజన్స్. దీన్ని మార్చాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కృష్ణుడు చెప్పింది చేయాలి. ఇక్కడ మధ్యాజీ మాం నమస్కురు అన్నాడు కృష్ణుడు స్వయంగా. నమస్కురు అంటే నమస్కారం చేయాలంట. నమస్కారం చేయడం వల్ల ఏం ఉపయోగము? అందరూ నమస్కారం చేస్తారు. అంటే శాస్త్రంలో 2 రకాల నమస్కారాలు ఉన్నాయి. ఒకటి సాష్టాంగ నమస్కారం చేయాలి. మన విగ్రహాలకి, మనం ఎప్పుడైతే ఎక్కడన్నా గుడికి పోయినప్పుడు వైదిక సంస్కృతి ఏం చేయాలని చెప్తున్నారంటే, నమస్కారం అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. అంటే మన ఇంద్రియాలన్నీ కూడా నీకు శరణాగతి పొందుతాను స్వామి అని చెప్పి మనం నమస్కారం చేయాలంట. మాం నమస్కురు అంటే ఈ యొక్క కృష్ణుడు స్వయంగా
ఈ పద్ధతులు చెప్తున్నాడు. ఎందుకు? భగవంతుడికి శరణాగతి పొందడానికి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. అండ్ భగవంతుడు భగవద్గీతలో చాలా చోట చెప్పాడనమాట. పత్రం పుష్పం ఫలం తోయం అంటే ప్రాసెస్ కూడా చెప్పాడనమాట. ఏం ప్రాసెస్ అంట? రోజు మన భగవంతుడికి ఒక పండు కానీ, ఒక నీళ్లు కానీ, ఒక తులసి కానీ భగవంతుడికి పెట్టచ్చంట. అంటే భగవంతుడు ఎంత సింప్లిఫై చేశాడంటే, మనం ఏదో కాస్ట్లీ ఆర్నమెంట్స్ లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయడము అవన్నీ ఏం అడగట్లేదు భగవంతుడు. ఏమడుగుతాడు? నీళ్లు అడుగుతున్నాడు. అంటే జలం. జలం అంటే తీర్థం. జలం అంటే మన కొండపైన కూడా చూస్తే జలప్రసాదం అని రాసి ఉంటాడు. అంటే భగవంతుడు నీరును కూడా స్వీకరిస్తాడు అన్నమాట. చిన్న తులసి దళం, ఒక పండు అంటే ఒక చాలా కటిక బీదవాడు కూడా చేసే అటువంటి శక్తి ఉన్న పనులు ఇవి. చాలా అంటే పేదవాడైనా కూడా జలం ఆఫర్ చేయగలుగుతాడు, తులసి కూడా ఆఫర్ చేయగలుగుతాడు. అలా ఖర్చు ఏమి ఉండదు అనమాట. సో ఇవి చేసినట్లయితే భగవంతుని చేరుకోవడం చాలా ఈజీ అన్నమాట. భగవంతుణ్ణి శరణాగతి పొందడం చాలా ఈజీ అన్నమాట. అంటే మనం భగవద్గీత ఇవన్నీ చదవడం శాస్త్రం ఎందుకంటే దీనికోసమే. మనము ఇది తెలుసుకోకుండా, సమ్మరీ ఆఫ్ భగవద్ తెలుసుకోకుండా ఇతర విషయాల గురించి ఆలోచించినట్లయితే మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ది గోల్ మనము మర్చిపోతున్నాం అన్నమాట. కాబట్టి మీరందరికి కూడా విజ్ఞప్తి, ఇది చాలా సులువైన పద్ధతి. ఎంతోమంది భక్తులు, ఎంతోమంది ఎన్నో రాష్ట్రాలు, దేశాలు, అందరూ కూడా ఈవెన్ మనము వేరే దేశాల్లో కూడా ఈ యొక్క వైదిక సంస్కృతిని పాటిస్తూ వాళ్ళ జీవితాలు ఆనందపరుచుకున్నారన్నమాట. వైదిక సంస్కృతి ఏం చెప్తోంది ఇక్కడ? నామస్మరణ చేయాలి, భగవంతుడి గురించి శ్రవణం చేయాలి, భగవంతుడికి నమస్కారం చేయాలి, భగవంతుడికి సేవ చేయాలి. ఇవి చేసినట్లయితే మనలో మార్పు వస్తుంది, మన ఆత్మ ఆనందిస్తుంది, మన జీవితం కూడా ఆనందం అవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. భాగవతము, భగవద్గీత, అన్ని శాస్త్రాలు, ఋషులు, మునులు, గురువులు అందరూ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మీలో కూడా ఇలాంటి మార్పు రావాలి, నేను కూడా ఆనందంగా ఉండాలి అనుకున్నట్లయితే ఇక్కడే ఉండి, ఈ కలియుగంలో, ఈ భౌతిక జగత్తులో ఉండి కూడా మనం ఆనందంగా ఉండొచ్చు. అర్జునుడు భగవద్గీత వినకముందు ఏం చేశాడు? వినకముందు కూడా యుద్ధం చేస్తున్నాడు. మొత్తం భగవద్గీత విన్న తర్వాత కూడా అర్జునుడు యుద్ధమే చేస్తున్నాడు. ఏమి తేడా అంటే భగవద్గీత విన్న తర్వాత కృష్ణుడి కోసం యుద్ధం చేస్తున్నాడు. ఇది చాలా ముఖ్యం అన్నమాట. అంటే మీరేదో పిలక పెట్టుకొని ఈ సాముల్లాగా అవ్వాలని ఎవరు కోరుకోరు. మీ ధర్మాలు, విద్యుత్ ధర్మాలు ఏది ఆపనక్కర్లేదు, కానీ మీలో చైతన్యాన్ని మార్చుకోండి అని చెప్పి ప్రభుపాదులు అందుకే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము అని పేరు పెట్టారు. మనం చివరిగా ఏం కావాలంటే మన చైతన్యాన్ని మార్చుకోవాలి. మన ధర్మాలు చేయొచ్చు. మనం ఎవరైనా గృహస్థుడు ఉంటే యూ కెన్ బీ విత్ యువర్ వైఫ్, పిల్లల్ని పెంచుకోవచ్చు, అన్ని ధర్మాలు చేయొచ్చు, ధర్మం చేయాలి. చేస్తూ మనకు ఒకటే జీవితంలో మార్పు రావాలి. మన జీవితంలో ఏం మార్పు రావాలంటే కృష్ణుడి కోసం చేయాలి. అంటే మన కృష్ణుడి పైన చైతన్యాన్ని పెంచుకోవాలి, కృష్ణ చైతన్యానిగా మారాలి అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు కృష్ణ చైతన్యాన్ని తీసుకుంటారో మీలో మనసులో మార్పు వస్తుంది, మీ జీవితంలో చేంజ్ వస్తుంది. లేదంటే పీపుల్సే ఇది యోగా చేయండి, ఈ బ్రీతింగ్ చేయండి, ఇవన్నీ బాడీకి సంబంధించినవి. దీనివల్ల మీకు ఎటువంటి మార్పు రాదనమాట. సో మార్పు అనేది ఖచ్చితంగా రావాలంటే కృష్ణ చైతన్యాన్ని తీసుకోవాలి. మీలో చైతన్యంలో మార్పు రావాలి. అది మార్పు రానంత వరకు ఇట్స్ ఆల్ యూజ్లెస్ అనమాట. మీరు వేరే అన్ని పనులు చేసేది శ్రమ ఏవి కేవలం. కాబట్టి మా విన్నపం, మీరు కూడా మీ జీవితంలో మార్పు రావాలంటే ఈ కృష్ణ చైతన్యాన్ని మీరు కూడా తీసుకోవాలి. మా తాత భగవద్గీత చదివాడు, మా అవ్వకి అన్ని శ్లోకాలు వచ్చు, మా ఇంట్లో భగవద్గీత ఉంది అంటే దీనివల్ల వాళ్ళు భోంచేస్తే వాళ్ళ కడుపు నిండుతుందండి.
మీ కడుపు నిండాలంటే మీరు కూడా భోంచేయాలి. మీ అవ్వకి భగవద్గీత శ్లోకాలు అన్నీ వచ్చినా కూడా మీరు కూడా నేర్చుకోవాలి, మీరు కూడా వినాలి. ఎందుకంటే ఈ మనం అనుకుంటాము మంచి కుటుంబంలో పుట్టాము, మంచి సంస్కృతిలో పుట్టాము, మంచి భారతదేశంలో పుట్టాము, మాకు అన్నీ తెలుసండి, కానీ మనం పాటించాం. ఏం ప్రయోజనం? మనకు అన్నీ తెలుసు కానీ మనం పాటించాం. ఎందుకంటే మనం బిజీ. సో మనం ఫస్ట్ మారాలి. మనం మారాలంటే మనము ఈ చిన్న చిన్న భగవంతుడు చెప్పిన విషయాలు చేసినట్లయితే మనలో మార్పు వస్తుంది. మనం కూడా ఈ సమాజానికి మార్పు తేవచ్చు. హరే కృష్ణ.